హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను పిల్లలు ఎప్పటి నుండో అడిగే ఓరియో కేక్ చేశానండి. కేక్ నిజంగా చాలా టేస్టీగా వచ్చింది, చాలా స్పంజీగా వచ్చిందండి. ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా భలే అనిపించింది. ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. మరి నేను పెద్ద ఓరియో బిస్కెట్ ప్యాకెట్లు 3 వాడుతున్నానండి. చాలామంది క్రీమ్ని సపరేట్ చేసి చేశారు, నేను కొన్ని వీడియోస్ కూడా చూశాను. ఎందుకు క్రీమ్తో కలిపి చేయకూడదని నేను క్రీమ్తో కలిపి ఇంక్లూడ్ చేసేసి డైరెక్ట్గా అన్నిటినీ కూడా చిన్ని ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసేసి మెత్తటి పౌడర్ చేసేసాను. ఇంక్లూడింగ్ క్రీమ్తో కూడా చక్కగా పౌడర్ అయిపోయిందండి. ఇలా అవ్వదేమో అని భయపడ్డాను స్టార్టింగ్లో, కానీ చూడండి ఎంత చక్కగా అయిపోయిందో కదా పౌడర్. ఇప్పుడు దీంట్లోనే 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. మీరు బేకింగ్ పౌడర్ బదులు ఈనో ప్యాకెట్ కూడా వేసుకోవచ్చు. ప్రస్తుతానికి నా దగ్గర ఈనో ప్యాకెట్ అవైలబుల్గా లేదు, అయినా ఎందుకు అందరూ ఈనోనే వేస్తున్నారు, బేకింగ్ పౌడర్ వేస్తే ఎలా వస్తుందని ఇది కూడా ట్రై చేశాను. పాలన్నీ పచ్చిపాలే పోసుకుంటున్నాను, కాచి చల్లార్చి ఇలాంటివి ఏమీ కాదు. ప్యాకెట్ పాలను కట్ చేసేసి ఒక గ్లాసులో పోసుకొని, కాకపోతే ఒక్కసారే కాకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన నార్మల్ కేక్ బ్యాటర్ ఎలా వస్తుందో అలాగే చేశానండి. పెద్ద ప్రాసెస్ కూడా కాదు, జస్ట్ ఒక పావు గంట 10 నిమిషాలు పట్టింది నాకంతే ఈ కేక్ నార్మల్గా ఇలా తయారు చేయడానికి. అదే నేను నార్మల్ కేక్స్ చేస్తే కనుక నాకు 20 నుండి 30 మినిట్స్ దాకా పడుతుంది. ఎక్కువ గిన్నెలు అవుతాయండి, దీనికి పెద్ద గిన్నెలు కూడా అవ్వలేదు. నిజంగా చాలా క్విక్గా అయిపోయింది కేక్ బ్యాటర్. అసలు చూడండి, కొంచెం కొంచెంగా నేను తీసుకున్న పాలు కూడా అన్నీ పట్టేశాయి. కొంచెం కొంచెంగా పోసుకుంటూ మన కేక్కి ఎంతవరకు వస్తుందో థిక్నెస్ అంతవరకు వచ్చేదాకా ఇలా బీటర్తో చక్కగా ఎక్కడ గడ్డలు లేకుండా బీట్ చేసుకుంటూ ఉంటే సరిపోతుందండి. మిక్సీలో కూడా వేయక్కర్లేదు. మనం జనరల్గా నేను ఇంట్లో కేక్ చేసేటట్టయితే కనుక మిక్సీలో వేస్తాను కదండి, అందరికీ ఆ విషయం తెలిసిందే. లేకపోతే బీటర్ ఉన్న వాళ్ళైతే కనుక చక్కగా కేక్ బ్యాటర్తో బీట్ చేసుకుంటే సరిపోతుంది కదా. కానీ ఇది జస్ట్ ఇలా విస్కర్ కూడా లేదు అంటే జస్ట్ స్పూన్తో అయినా సరిపోతుందండి. చక్కగా ఉండలు లేకుండా మనం చూడండి ఈ థిక్నెస్ వచ్చేదాకా ఇలా కలుపుకుంటే సరిపోతుంది. అంతకుమించి ఏమీ అవసరం లేదు. నేను క్రీమ్తో సహా వేసేసాను కాబట్టి షుగర్ కూడా ఏమీ వేయలేదు. మీరు గమనిస్తే మాకు తీపి ఎక్కువగా కావాలన్న వాళ్ళు ఒక 2 టీ స్పూన్ దాకా షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మందపాటిది వెడల్పు గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో 1 స్పూన్ దాకా నెయ్యి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నేతిని గిన్నె మొత్తానికి కూడా చక్కగా అప్లై చేసేసుకుందాం. ఇంతే అండి, గిన్నె మొత్తానికి చక్కగా నేతిని అప్లై చేసేసాం కదా. ఇప్పుడు మనం ఓరియో మిశ్రమాన్ని కూడా ఎక్కడ ఎయిర్ బబుల్స్ లేకుండా ఈ గిన్నెలో వేసి 2-3 సార్లు అలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఎక్కడ బబుల్స్ లేకుండా చూసుకొని మనం ఇప్పుడు ముందుగానే నేను ఒక గిన్నెలో సాల్ట్ వేసేసి స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకున్నానండి. 10 నిమిషాల దాకా ప్రీహీట్ చేసుకున్నాకే ఈ మిశ్రమం స్టార్ట్ చేశాను. జాగ్రత్తగా నాలాగా చేతులు కాల్చుకోకుండా అంచులన్నిటినీ కూడా ఈక్వల్గా చూడండి, ఒకవైపు ఎక్కువ పెట్టేసి ఒకవైపు తక్కువ వదిలేస్తే అటువైపు బాగా కుక్ అవుతుంది, ఇటువైపు మాడిపోతుంది. సో అన్నిటినీ సమానంగా పెట్టేసుకొని ఇలా గాలి బయటికి పోకుండా మూత పెట్టేసేసి మధ్యలో చూసుకుంటూ ఉంటే సరిపోతుందండి. నాకు ఈ కేక్ అవడానికి 15 మినిట్స్ పట్టిందండి. నేను నార్మల్గా ఇంట్లో చేసుకునే కేక్ అయితే నాకు 40 నుండి 50 మినిట్స్ దాకా పడుతుంది, కానీ ఇది 15-20 నిమిషాల్లోనే చూడండి చాకు గుచ్చి చూపించాను. ఎక్కడ కొంచెం కూడా అంటుకోకుండా కేక్ భలే క్విక్గా భలే అయిపోయిందండి. వెంటనే ఇలా ట్యాప్ చేయడం వల్ల ఇక్కడ చిన్న మిస్టేక్ జరిగిందండి. ఇలా కేక్ ఉల్టా చేసేప్పుడు కొంచెం విరిగిపోయింది. నేను ఈ విషయంలో తెలుసుకున్నది నేను మీతో కూడా షేర్ చేస్తున్నాను. కాస్త చల్లారాక తీసుకుంటే బాగుండేమో అనిపించింది, కానీ కేక్ మాత్రం నిజంగా చాలా బాగా వచ్చిందండి. పైన కొంచెం అట్రాక్షన్గా ఉండడానికి నేను చాక్లెట్ సిరప్ వాడుతున్నాను. మీ దగ్గర ప్రస్తుతానికి ఇది లేకపోయినా మనం డైరీ మిల్క్ చాక్లెట్స్ ఉంటాయి కదా, వాటిని డబుల్ మెథడ్లో క్రీమ్ మెల్ట్ చేసుకొని ఇలా మన ఓరియో కేక్ మీద వేసేసుకుంటే సరిపోతుందండి. లేదు అసలు అవి వెయ్యాలా అంటే ఏమీ అవసరం లేదండి. పిల్లలు కొంచెం అట్రాక్షన్గా ఫీల్ అవుతారు అని మాత్రమే వేశాను. అవి లేకుండా కూడా బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. నిజంగా అండి 100కు 100 మార్కులు వేయచ్చు. కేక్ చాలా త్వరగా అయిపోయింది అండ్ చాలా టేస్టీగా వచ్చింది.
నా దగ్గర స్ప్రింకిల్స్ కూడా అవైలబుల్గా లేవండి. జెమ్స్ ప్యాకెట్స్ ఉంటే వాటిని జస్ట్ అలా కొంచెం క్రష్ చేసి లైట్గా అలా జల్లాను. కాస్త బ్లాక్గా ఉందేమో ఓరియో కేకు, ఇవి పైన పడేసరికి మంచి లుక్ వచ్చింది. ఇంకాస్త జెమ్స్ కూడా వేస్తే బాగుంటుందని ఇంకో ప్యాకెట్ కట్ చేసి చక్కగా ఇలా పైన డెకరేషన్ కూడా వేశాను. అంతే అండి, మన ఓరియో కేక్ సూపర్గా రెడీ అయిపోయింది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. అన్నట్టు మర్చిపోయానండి, మీరు ట్రై చేస్తారు కదా ఈ ఓరియో కేక్ని. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను.